బీఆర్ఎస్ పార్టీ తప్పేంటి? ఓడిపోవడానికి కారణం ఏంటి? అంటే మూడు కారణాలు చెప్పండి. అహంకారము, ప్రజలకు చేరువ లేకుండా నేనే రాజు, నేనే మంత్రి అనే విధంగా పరిపాలన హిట్లర్ పరిపాలన మేడం. పోలీసు వాళ్ళు ఏది చెప్తుంది మంచిగా చెడా, కోర్టుకు భయం లేదు ఇల్లు. ఇలా కోర్టు అనేదే భయం లేదు వీళ్ళకి. ఎవరి మీద కేసులు పెట్టాలి. గోరక్షకులపై ఎన్ని కేసులు కూడా ఒక్కొక్కరి మీద 50 కేసులు, 50 కేసులు. సిగ్గుండాలి. పొద్దున్న లేవంగానే మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడుతావు, ఏదో కట్టుకుంటావు, ఈడెవరిదో కట్టుకుంటావు, పొద్దున్న లేవంగానే యాగాలని చేస్తావు. సిగ్గుండాలి. అన్ని నటన. ఇవాళ నేను ఎలక్షన్ ముందు చెప్పిన వీడికి ఈ కుటుంబానికి గోశాపం తగులుతుంది. గోహత్యలు విపరీతంగా జరిగినాయి, గోవధ విపరీతంగా జరిగింది. గోశాపము 100% కేసీఆర్ కుటుంబానికి తగులుతుంది అని చెప్పిన సంక నాకిపోయినారు. ఇవాళ గో గురించి మాట్లాడితే రక్తం ఉడుకుతుంది మేడం. ఘోరం. ఓల్డ్ సిటీలో చంద్రాయణ గట్టలో రోడ్డుపై నరికిండ్రు మేడం. మొన్న నేను ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తే పట్టించుకునే నాదుడు లేడు. ఎన్ని మంత్స్ అయిందండి జరిగి? బక్రీద్, లాస్ట్ బక్రీద్. గట్టిగా మేము టీములు తీసుకొని తిరిగి మీలాంటి వాళ్ళ కంప్లైంట్కే రెస్పాండ్ అవ్వకపోతే, అంటే మీలాగా వాడు ఇంకేమన్నాడు ఎస్ఐ, నువ్వు సక్కనోనివే. నేనేం సక్కనోని కాదురా. ఆడి సంగతి తెలుస్తా మేడం. ఐ నో హిజ్ నేమ్ ఎవ్రీథింగ్. వాడిని వద్దులా వాడిని. రైట్. ఆంధ్రాలో అక్కడ లోకేష్ గారు రెడ్ బుక్ అని తయారు చేశారు. అలాగే 100% మేడం. నేనేమన్నా యాజ్ పర్ రూల్ నువ్వు హిందూ పుట్ కాబట్టి గోవును చంపుతుంటే ఒక మనిషిగా నీకైతే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరే, నువ్వు హిందూ ముస్లిం ఇడ పోలీసు వాళ్ళకి భేదం లేదు, సరే ఓకే, ఆడి వరకు ఓకే, బాగానే ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గోవును చంపొద్దని. నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయాలి కదా. రోడ్డు మీద యథేచ్ఛగా నరుకుతుంటే పట్టించుకునే నాదుడు లేడు. ఇక మహానుభావుడు కేటీఆర్ అయితే మీకు తెలుసు, నాస్తికుడు కదా. అంటే నాస్తికుడుగా ఉండడం తప్పని మీరు భావిస్తున్నారా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వాడు ఏమన్నా ఉండని. ఇవాళ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అది హిందూ అయినా సరే గౌరవించాలి, ముస్లిం అయినా సరే గౌరవించాలి, క్రిస్టియన్ అయినా గౌరవించాలి. ఇవాళ రూల్ ఉన్నప్పుడు మీరు రూల్ ప్రకారం యాక్ట్ చేయండి. మీలాగే హిందుత్వం అనగానే, హిందూ ధర్మం అనగానే రాజాసింగ్ గారు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే రాజాసింగ్ గారు మీరు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారు? మీతో ఎట్లా మాట్లాడతారు? అదే రాజాసింగ్ గారు నేను కలిసినప్పుడు హిందువులపై జరిగే దాడిని కానీ, గోవుల గురించి కానీ మాట్లాడటం జరుగుతుంది. బీజేపీ రాజకీయం ఏం మాట్లాడరా? బీజేపీలో జరిగే రాజకీయాల గురించి అంటే మీకు ఎట్లాంటి సలహాలు ఏమైనా ఇస్తారా? ఆయన సీనియర్ కదా పొలిటికల్గా. కరెక్టే, కానీ అంత సలహాలు ఇస్తారు. అంత టైం ఏడు ఉంటుంది మేడం. మేమిద్దరం ఉన్నామంటే జనాలు ఉండనే ఉంటారు. ఆడ మాట్లాడుకొని ఇస్తారా? రాజకీయాల్లోకి వచ్చాక పార్టీలకు అతీతంగా మీకు ఎక్కువగా శ్రేయోభిలాష్ లాగా సలహాలు ఇచ్చింది ఎవరు? నాకు నా ఫ్రెండ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు, నా థిక్ ఫ్రెండ్. ఆయన బాగా సలహాలు ఇస్తాడు, ఓపికతో ఉంటాడు, బాగా చాలా పేషెన్స్. సో బిట్ల మధుసూదన్ రెడ్డి నేను మా ఇద్దరు ఎక్కడ పోయినా ఈ పొలిటికల్గా ఆయన వెంబడి ఇద్దరం కలిసి వెళ్తాం. సో నాకు పేషెన్స్ ఎక్కువనే, ఆయనకి ఇంకా ఎక్కువ. ఆయన కూడా ఏంటన్నా నేను కోపం వస్తుంటే సరే ఆగన్న, టెన్షన్ పడకుండా చెప్తాడు. జనరల్ నేను టెన్స్ పడ అంత అనుభవించి వచ్చేసిన మన లైఫ్లో. సో ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఈజ్ లైక్ మై అడ్వైజర్ అనుకో. బీజేపీలో ఎవరినైనా వాట్ ఏ లీడర్, అసలు ఇట్లా ఉండాలి అనుకున్న వ్యక్తి ఎవరు తెలంగాణ బీజేపీలో? నాకు కిషన్ రెడ్డి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్వాంటేజ్. కిషన్ రెడ్డి గారు పార్టీని నమ్మిన మనిషి. పార్టీని ఎవరన్నా, బీజేపీని ఎవరన్నా ఏమన్నా అంటే అసలు రెడ్ అయిపోతాడు కిషన్ రెడ్డి గారు. అంటే పార్టీ అంత అంకిత భావంతో పనిచేస్తారని మీరు చెప్తున్నారు కదా. కిషన్ రెడ్డి గారి మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి, అంటే రకరకాలుగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు మేడం బీఆర్ఎస్ కి సపోర్ట్? ఏం పని మాకు? బీఆర్ఎస్ సపోర్ట్ చేసేది ఉంటే నేను ఒకటి అడుగుతాను మేడం. కిషన్ రెడ్డి గారు అంత సీనియర్ లీడరు, ఎప్పుడో పోతే హోం మంత్రి ఏదో మంత్రి అవ్వేవాళ్ళు కదా. ఇలా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవచ్చు కదా. కిషన్ రెడ్డి గారిని అయితే ఎవరు కాదన్నారు కదా. దండం పెట్టి తీసుకుంటారు కిషన్ రెడ్డి గారిని. మరి ఆయన ఒకవేళ ఆయన కలిసేది ఉంటే డైరెక్ట్ అన్ననే పోతుండే. ఇప్పుడు అంటే సెంట్రల్ మినిస్టర్ వచ్చింది. నేను ఎప్పుడు సెంట్రల్ మినిస్టర్ రాకముందు చెప్తున్నా. ఒకవేళ కిషన్ రెడ్డి గారికి అధికార దాహం ఉందనుకోండి, పార్టీలో బీఆర్ఎస్లోకి పోతుండే, కాంగ్రెస్లోకి పోతుండే. కాంగ్రెస్లో పోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈజీగా అనౌన్స్ చేస్తారు ఆయనని.
అది పద్ధతి అది కాదు. ఆయన డయ్యాడు బీజేపీ మనిషి, హార్డ్ కోర్ కిషన్ రెడ్డి గారు బీజేపీ మనిషి. మనం ఇంతకు ముందు పార్టీలో ఎవరెవరు నచ్చుతారు అని అడుగుతున్నాను. కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు. చెప్పాను. నాకు లక్ష్మణ్ అన్న ఓర్పు, చాలా చాణక్యుడు లక్ష్మణ్ అన్న. ఓ ఈజ్ వెరీ, ఆయన కూడా పార్టీ, ఎస్ ఎస్ ఎస్, ఆయన కూడా పార్టీ విధేయుడు. ఇవాళ బీజేపీ పార్టీలో గొప్పదనం ఏంటంటే ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి మంచి సముచిత స్థానం కల్పించారు. ఇవాళ లక్ష్మణ్ గారు ఏళ్ల నుంచి ఉన్నారు. ఆయన కూడా దలుచుకుంటే ఏ పార్టీలైనా వెళ్ళిపోయేవాడు, రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ చేసేవాళ్ళు. ఆయన బీజేపీ సిద్ధాంతాలకి వీళ్ళిద్దరు చూస్తూ నేర్చుకోవాలి. ఇంకా డైనమిక్ అంటే మా అక్క అరుణ సూపర్. ఆమె పొలిటికల్గా నేను చూసిన లీడర్లలో ఆమె లాంటి లీడర్లు చాలా రేర్ మేడం. ఎందుకంటే ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది, ఏదో అవుతుంది కాదు, నానగొట్టడము, మభ్యపెట్టడము. అసెంబ్లీలో ఎట్లా ఫైట్ చేస్తారో బయట కూడా అంతే. సూపర్ సూపర్ హ్యూమన్ బీయింగ్, సూపర్ హ్యూమన్ బీయింగ్. నాకు అక్కంటే కూడా బాగా ఇష్టం. అయితే చిన్నజీయర్ స్వామితో కనిపించారు, అది కొంత పాత వివాదాలకు సబ్జెక్ట్ ఇప్పుడు తీశారు మీరు, బాగా హోంవర్క్ చేసుకొని వచ్చినట్టున్నారు మీరు. అదే కొంత అది విమర్శలకు దారితీసింది, కొంతమంది దాన్ని మెచ్చుకున్నారు. అంటే టూ ఆపోజిట్ పోల్స్. మీ లైఫ్ కానీ మీ ఆలోచన విధానం కానీ వేరు, మీ వృత్తి వేరు, ఆయన ఉన్న వృత్తి వేరు. సో ఆయనతో ఎలాంటి సాన్నిహిత్యం ఉంది మీకు? నాకు బాగా ఒక గురు శిష్యుల మధ్యలో ఉన్నంత అనుబంధం ఉంది. ఆయనకి నేను ఇష్టం, నాకు ఆయన ఇష్టం. జిఆర్ స్వామి గారు నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నా పాప బర్త్డేకి వచ్చినాడు. నేను చూస్తే నాకు ఏదో కనెక్టివిటీ వచ్చిందని అంత పెద్ద మనిషి అన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. పబ్లిక్లో ఒక 3000 మందిలో మైక్లో అన్నారు. నాకు ప్రవీణ్కి ఫస్ట్ టైం ఇవాళ మీటింగ్ అని ఒక 2015లో ప్రవీణ్ని చూస్తే నాకు కనెక్టివిటీ వచ్చింది అన్నారు. ఆయనకు నేనంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం. మహానుభావుడు ఆయన. ఆయన హిందుత్వం నిలబడే దాంట్లో ఒక కీలకమైన పాత్ర స్వామీజీలు పోషిస్తారు. అందులో ఈయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇక నార్త్ సౌత్ పోల్ అంటే ఇట్స్ కామన్ మేడం. బిజినెస్ ఒకటి, నేను ఆల్రౌండరు. బిజినెస్ ఒక టైపు. నేను మరి నాకు మంది అలవాట్లేదు. మా ఫీల్డ్లో పొద్దున్న లేగానే కసినోస్లు ఇక తాగేటోడు తాగుతుంటాడు, ఆడేటోడు ఆడుతుంటాడు. మంది అలవాట్లేదు. ఒక్కొక్కరికి ఒకటి ఉండదు. దట్ ఈస్ ఎ బిజినెస్. అది డిఫరెంట్ బిజినెస్. వ్యక్తిగతంగా వచ్చే వరకు చికోటి ప్రవీణ్ జంతు సేవకుడు, జంతు ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి సేవకుడు. గుళ్ళు, గోపురాలు, దానాలు, ధర్మాలు, హాస్పిటల్ ఇబ్బంది అయితే ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఇంటికి డోర్ కొట్టినాడు ఇంతవరకు ఖాళీ చేతులతో పోయింది లేదు. అంటే ఒక రీజనబుల్గా ఉండే నేను చేస్తా. ఇక అత్యాశపడి వస్తే నేను దగ్గర కూడా రానియా. తర్వాత గోహత్యలు ఇవన్నీ కూడా నేను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ లైఫ్. అది బిజినెస్ ఈజ్ డిఫరెంట్. నేను ఇల్లీగల్ వ్యాపారం చేసినప్పుడు మీరు మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్, గోవా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన చోట మేము చేసేది వ్యాపారం లీగల్. దానికి ఇబ్బంది ఏముంది? హ్యూజ్ ట్యాక్సెస్ పే చేస్తున్నాం. అది ఒక సబ్జెక్టు. అదేమి నేనేమి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తలే, గంధం చెక్కలు స్మగ్లింగ్ చేస్తలేదు, ఏవి చేస్తలేను కదా. ఇంపోర్టెడ్ లిక్కర్ తెచ్చి స్మగ్లింగ్ అవన్నీ చేస్తలేం కదా. సో అది ఏమో బిజినెస్, ఇది వ్యక్తిగతం. రైట్.